మిమ్మల్ని ఆధారం చేసుకొని కొన్ని దురాత్మలు మీ జీవితంలో నివసిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? మీరు ఏ పని అంటుకున్నా, ఏ పని పట్టుకున్నా, లేకపోతే ఏదైనా ప్లాన్స్ వేసుకున్నా, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలనుకున్నా అవి విఫలమవుతున్నాయి. కారణం ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో అదే నేను మీకు చెప్పబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు లార్డ్ యెహోవా యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతానికి ఉన్న ఈ లోకంలో చాలా దురాత్మలు మన మీద ప్రభావితం ఉంటాయని మనం వింటుంటాం. ఈ లోకంలో మనం చేస్తున్న పనులకి, మన ఆలోచనలకి, మనకున్న ప్లాన్స్‌కి ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని చేస్తూ వెళ్తుంటాం. కానీ ఒకానొక సమయాన అవన్నీ విఫలమవుతూ ఉంటాయి. కారణం ఏంటో మనకు తెలీదు. కానీ మన జీవితంలో కొన్ని దురాత్మలు మనల్ని ఏలుబడి చేస్తున్న విషయం మీకెప్పుడైనా తెలుసా? ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో పూర్తి వరకు చూడటానికి ట్రై చేయండి. మొత్తానికి దేవుడు నాకు ఆత్మదేవుడు నాకు ప్రేరేపించిన ప్రకారం మీకు చెప్పబోతున్నాను. స్వరం నాది, మాటలాయనవి. ఎందుకంటే నేను ఆయనతో ఎన్నో మార్లు ప్రార్థనలో ఉండి, ఇవన్నీ అంశాలు తెలుసుకున్నాక, నేను ప్రార్థన చేస్తూ వీటన్నిటి మీద జయాన్ని పొందుకున్నాను కనుకే మీకు నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా ఇంకేం ఆలస్యం చేయకుండా మొట్టమొదటి చెప్పేస్తున్నాను వినండి. మొట్టమొదటిగా అనుకోకుండా మనకు ధైర్యంగా ఉంటాం. మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ అనుకోకుండా సిగ్గొస్తుంది. మనకు రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం 1 వచనంలో మనం చూస్తాం దీని గురించి. మనల్ని అపవాది మొట్టమొదటిగా సిగ్గుతో కొడతాడు. ఎందుకో మనకు తెలియని ఒక షై ఫీలింగ్‌ని తెప్పిస్తాడు. రెండోది భయం. మనం ఏదైనా పని చేయగలిగినప్పటికి కూడా చేయలేం. దీనికి యెషయా గ్రంథం 41 అధ్యాయం 10 వచనంలో ఉంటుంది. దేవుడు మనలకి ధైర్యాన్ని ఇచ్చాడు కానీ భయపడే ఆత్మనివ్వలేదు. మీరు పిరికివారు కాక ధైర్యము కలిగి ఉండుడి అని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆందోళన. మన జీవితంలో గందరగోళంగా, ఆందోళనగా అనిపిస్తా ఉంటది. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 6, 7 వచనంలో ఉంటుంది. చాలామంది కోపం కూడా ఉండదు. అంటే కోపం పట్టుకొని ఉండలేరు. చాలా వరకు శాంతిగా ఉంటారు. కానీ అనుకోని రీతిగా వాళ్ళు కోపంతో గురవుతా ఉంటారు. ఏదో ఒక చిన్న మాటకి కానీ, చిన్న సందర్భానికి కానీ. ఇది కూడా అపవాది చేత బాధపడుతున్నట్లే. అంటే మన జీవితంలో అపవాదిగాడు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు. కోపం చాలా ఘోరమైనది. దీని నుంచి మనం చాలా తప్పించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 26 వచనం, 27 వచనంలో కూడా మనం చూస్తామనమాట. కోపం అనేది మనకి మెయిన్ ఆధారం. ఇది హెడ్‌లైన్‌గా మీరు పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే కోపం పడతామో, దేవుడు కోపం వల్ల మన దేవుని కార్యాన్ని చేయలేం. కోపాన్ని మనం జయించుకోవాలి. అది ఖచ్చితంగా మనం ప్రార్థన, మోకాళ్ళ అనుభవ ప్రార్థనలోనే మనం జయించుకోగలుగుతాం. అండ్ నిస్పృహ. ఐదవది నిస్పృహ. ఆ నిస్పృహ అంటే మనకెలా డిప్రెషన్. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే డిప్రెషన్. కీర్తనలు రాసిన గ్రంథం 42 అధ్యాయం 11 వచనంలో మనం చూస్తాం. ఈ డిప్రెషన్ చాలా మందికి గురవుతూ ఉంటారు. మీకు తెలీదేమో అపవాది కూడా ఈ కోపము, ఆవేశము అలాగే ఈ డిప్రెషన్‌లో కూడా మనల్ని ఎక్కువ ముంచెత్తుతా ఉంటది. మనం చేయాలనుకున్న పనులు కూడా చేయలేం. అందుకే మన జీవితంలో సక్సెస్ అనేది రాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరోది దుఃఖం. మన మనుషులం కాబట్టి సుఖ దుఃఖాలనేవి కామన్. కానీ దుఃఖము కూడా ఒక్కొక్క సమయాన మన సంతోషంగా ఉన్నప్పటికి కూడా ఎందుకో తెలీదు సడెన్‌గా దుఃఖంగా అనిపిస్తుంది. ఆ దుఃఖంలో మనము ఏం చేయాలో అర్థం కాదు. ఇది మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4 వచనంలో మనం చూడవచ్చు. లేఖనానుసారంగా నేను చెప్తున్నాను. క్లుప్తంగా వినండి. ఇప్పటిదాకా చెప్పిన 6 అంశాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏడవది. చాలామంది ఒంటరితనాన్ని ఇష్టపడతారు. కొంతమంది ఇష్టపడుతున్నట్టే ఉంటారు కానీ వ్యక్తిగతంగా ఒంటరితనాన్ననేది ఎవరు కోరుకోరు. కానీ మనసులో ఏదో బాధ కలగటం, ఒంటరిగా ఉండాలనిపించటం ఇందులో 2 రకాలుగా అనుకోవచ్చు. ఒంటరితనంగా ఉన్నప్పుడు ఒకటే దేవునితో మనం గడిపితే మనం దైవికంగా అభివృద్ధి అవుతాం. లేదు మనం అలా కాకుండా ఉన్నామంటే ఆ ఒంటరితనంలోనే మనల్ని అపవాది కూడా మార్చగలిగేది హతమారుస్తుంది. దీనిని మనం కీర్తనలకు రాసిన గ్రంథం 68 అధ్యాయం 6 వచనంలో మనం చూడొచ్చు. అలాగే ఎనిమిదవది చింత. ఈ చింత అనేది చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే మనకు ఎప్పుడైనా మన జీవితంలో ఎవరైనా కోల్పోయినా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా మనకు దిగులు, చింతగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నొప్పి. తొమ్మిదవది నొప్పి. అది ప్రకటనలు రాసిన గ్రంథం 21 అధ్యాయం 4 వచనంలో మనం చూస్తాం. అలాగే పదవది ఒత్తిడి. ఏంటో తెలీదు కానీ మనం ఎంత పని చేసినా, ఎంత ప్రేమ చూపించినా, ఎంత ఉన్నా కానీ ఒత్తిడి అనేది మన జీవితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ 11 నిరాశ. అంటే డిస్పైర్ అని కూడా అనొచ్చు దీన్ని. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 8, 9 వచనాల్లో మనం దీన్ని చూడొచ్చు. చాలామంది ఒంటరితనంగా, నిరాశగా అలాగే ఇక డిప్రెషన్ అయిపోతూ ఇలా ఉంటారు. ఇప్పుడు దాకా నేను చెప్పిన 11 అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవి మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి గట్టిగా ప్రార్థనలో కూర్చోండి. 12 గాయం హృదయానికి గాయాలు తగలటం కానీ, లేకపోతే శరీర గాయాలు తగలటం కానీ మనం చాలా వరకు చూస్తుంటాం. కొంతమందికి చూద్దాం వెంటనే మోకాళ్ళ నొప్పులొస్తుంటాయి. సడెన్‌గా ఛాతీ కింద నొప్పి రావడం కానీ, అనుకోని రీతిగా అప్పటిదాకా బానే ఉంటాం. అప్పటిదాకా ఏం తెలీదు. అప్పటిదాకా బాగానే అంతా సవ్యంగానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సడెన్‌గా గాయం అనిపిస్తుంది. గాయాలవుతాం. హృదయానికి కానీ, శరీరానికి కానీ గాయాలు తగులుతూ ఉంటాయి. ఇది కీర్తనలకు రాసిన గ్రంథం 147 అధ్యాయం 3 వచనంలో మనం చూస్తామనమాట. అయితే నిరాశ, హోప్‌లెస్. రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 13 వచనంలో మనం చూస్తాం దీన్ని. మనకి ఇక సందేహం, మనం చేస్తున్న పని, మనకొచ్చిన పని, మనం చేయగలిగిన సమర్థంగా ఉన్నప్పటికి కూడా, సామర్థ్యం దాని మీద మనకున్నప్పటికి కూడా, మనకెందుకో దాని మీద సందేహాలు కలుగుతుంటాయి. ఎందుకో ఎక్కువ అనుమానిస్తుంటాం, సందేహిస్తుంటాం. తర్వాత 15వది ఏకాంతత.
దీన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 15 వచనం మనం చూస్తాం. 16వది అలసట. ఏంటో తెలీదు కానీ మన రోజువారీ దినంలో మనం ఎంత యాక్టివ్‌గా ఉండాలని ట్రై చేసినా, ఎంత హుషారుగా ఉండాలని ట్రై చేసినా అలసటగా పోతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటో మనకు తెలీదు. ఒకసారిగా మన మీద ఏదో బరువున్నట్టు, ఏదో తలనొప్పిగా లేకపోతే ఇంకేదో సంథింగ్ మన ఇమ్యూనిటీ పవర్ ఏదో తగ్గిపోయినట్టు, ఏదో తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని మెడికల్‌గా కానీ, మనం ఆత్మీయ కోణంలో చూస్తే కానీ చాలా విషయాలు బయటపడతాయి. ఒక్కొక్కసారి ఐరన్ లోపం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ బాడీలో ఉన్న హార్మోనిక్ జనరేషన్ వల్ల బ్లడ్ తగ్గడం వల్ల ఏదో వల్ల మనం బాధపడుతూ ఉండుండొచ్చు. కానీ ఇది యెషయా రాసిన పత్రిక 40వ అధ్యాయం 29వ వచనంలో మనం దీన్ని చూస్తాం. 17వది గందరగోళం. ఇది 1 కొరింథీలు 14వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. చాలామంది గందరగోళంగా వాళ్ళ జీవితాలు కూడా గందరగోళంగా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళెందుకు అలా బాధపడుతున్నాము? మనకెందుకు ఇలా అయిపోతుంది? మన జీవితం ఎందుకు గందరగోళంగా ఉంటది? ఏ టైంలో ఏం చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు గందరగోళంలో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం అపవాది చేత బాధపడుతున్నామా? మన చేతిలో దురాత్మలున్నాయా అని మనం ఒకసారి గమనించుకోవాలి. ప్రార్థనలో గడపాలి. 18 వచ్చేసరికి అభద్రత. అభద్రతతో మనం 2 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయం 7 వచనంలో మనం చూస్తాం. అభద్రత అంటే మనకి ఎంతమంది మన చుట్టూ బంధుమిత్రులున్నా, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నా, ఎవరైనా ఉన్నా వాళ్ళ ముందు మనం అభద్రతగా ఫీల్ అవుతాం. ఎందుకో ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతాం. అసలేంటి నాకిది ఏంటని ప్రతిదానికి ఏదో గిల్టీగా అనిపించడం, అంటే మనం ఎంత ఒకప్పుడు ఉన్నట్టుగా సడెన్‌గా ఒకసారి ఉండలేం. అదేంటో అభద్రతగా ఫీల్ అవుతాం. 19 వచ్చేసరికి భారం. భారంగా అనిపించడం. ఇది మత్తయి రాసిన సువార్త 11 అధ్యాయం 28, 29, 30 వచనాల్లో ఉంటుంది. 28, 29, 30 వచనంలో ఉంటది. మత్తయి రాసిన సువార్త 11 అధ్యాయం 28, 29, 30 వచనంలో మనం చూస్తాం. అలాగే లాస్ట్‌ది 25 దుఃఖం. ఈ దుఃఖం అనేది మన జీవితంలో చాలా వరకు ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఏంటో మనల్ని మాటతో బాధ పెట్టడం కానీ, లేకపోతే చేతలతో కానీ, అయిన వాళ్ళే మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మీరొకసారి మనం ఏం అనలేం, ఏం చేయలేం. అది మనం చెప్పుకోలేం. కొన్ని బాధలు, దుఃఖాలు మనకెందుకొస్తాయో అర్థం కాదు. అకస్మాత్తుగా ఇవన్నీ మన దగ్గరకొస్తాయి. ఈ 20 అంశాలు మీ జీవితంలో ఉన్నట్లయితే, ఇవే కాక చాలామందికి ఇంకా రకరకాలుగా ఉంటారు. చెప్పలేని భారము, చెప్పలేని భయము అన్నీ ఉంటాయన్నమాట. నేను ఇప్పటికి 20 అంశాల్లో కవర్ చేశానని దేవుడి కృపను బట్టి అనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు దేవుడు నాతో మాట్లాడిన అంశమే మీతో వచ్చి చెప్తున్నాను. ఎందుకో తెలీదు చేయగలిగిన పని కూడా సరింగా చేయలేకపోవటం, మీ దగ్గర ఉన్న స్కిల్ కూడా మీ దగ్గర ఉపయోగపడకపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, చాలా వరకు ఇవన్నీ మీ జీవితంలో ఉంటే మీరు చేయవలసిన పరిస్థితి ఏంటంటే, మొట్టమొదటిగా ఉదయాన్నే లెగ్గానే ప్రార్థనలో మీకేదైతే అంటే ఏదైతే ఇబ్బందిగా బాధపడుతూ ఉన్నారో వాటిని మొదట ప్రార్థనలో పెట్టండి. మొదట దేవుని స్తుతించిన తర్వాత మీ పాపములన్నిటిని ఒప్పుకొని దేవుని యేసు రక్తముతో కడిగి కొట్టివేస్తున్నామని ఎప్పుడైతే మీరు కామెంట్ చేస్తారో ఆ తదుపరి మీకున్న బాధ, భయం, చింతలన్నిటిని ఆ ప్రార్థనలో పెట్టండి. ఎంత ప్రార్థనలో పెడతారో అంత తొందరగా జయాన్ని పొందుకోగలుగుతారు. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవంగల దేవా నీకు వందనాలు. ఇదిగో దేవా, నా ద్వారా ఇదిగో మమ్మల్ని లక్ష్యంగా చేసుకొని రాక్షసులు, దురాత్మలు మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఈ 20 అంశాలతో మమ్మల్ని ఎంతో బాధపెడుతున్నాయి. దేవా, మా జీవితాలు మీకు అప్పగిస్తున్నాం. ఈ 20 అంశాలు ఏవైతే మాలో ఉన్నాయో ఇదిగో వాటన్నిటి మీద మాకు జయాన్ని కలిగించండి. వాటికి మా మీద అధికారం లేదు. యేసు నామములో కొట్టివేస్తున్నాను ప్రభువా. అలాగే మీ రక్త ప్రోక్షంలో మమ్మల్ని ఉంచండి. మీ యొక్క అగ్ని అభిషేకం మాకు చేయండి. దేవా, ఈ యొక్క సందేశాన్ని మాతో అందరితో పంచుకున్నందుకు మీకు వందనాలు. వీటన్నిటి మీద మాకు జయాన్ని కలిగించండి. ఇదిగో ఇవి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి డైలీ లైఫ్‌లో కూడా మీరొక అయా నిర్దిష్టమైన కృపని, కాపుదలని, కంచెని వేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ రీతిగా మా ప్రార్థనని ఆలకించినందుకు అవును ఆమెను జవాబు దయచేసిన దేవా మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేనిప్పుడు ఏవైతే చెప్పిన 20 అంశాలు కింద డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రార్థనలో గడపండి. వీటన్నిటి మీద జయాన్ని పొందండి. ప్రైజ్ ద లార్డ్.